డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంటెక్కి సంబంధించిన అడ్మిషన్ సిసిఎంటి మరి గత నెల మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? ఇది ఏప్రిల్ 15వ తారీఖున స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15వ తారీఖుని జూన్ 5 వరకు రిజిస్ట్రేషన్ మరి ఇచ్చారు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు ఎండ్ అయిపోయింది. మనము అందరూ కూడా మంచిగా మన స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో, మరి అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో అందరూ కూడా ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. రౌండ్ 1 రిజల్ట్స్. మరి రౌండ్ 1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయమ్మా? ఇవి రౌండ్ 1 రిజల్ట్స్ వస్తాయి. రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంది? చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి సార్ అంటారు. రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు సింపుల్గా చేయాల్సింది మరి ఈ యొక్క సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలమ్మా. అది గుర్తుపెట్టుకుని, డాక్యుమెంట్ అప్లోడ్, ఫీజు పే చేయాలి. ఈ 2 పనులు చేయాలి. ఈ 2 పనులు, ఒకటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, రెండోది మరి ఫీజు అయితే పేమెంట్ చేయాలి. మరి ఏ విధమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీజు ఎంత పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత పే చేయాలి, అదర్స్ ఎంత పే చేయాలి అనేది కూడా వీడియో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. రౌండ్ 1 అలాట్మెంట్ అయితే మనకి 12వ తారీఖు వస్తుందమ్మా. ఎప్పుడు? 12వ తారీఖు ఇక్కడ అనౌన్స్మెంట్ ఆఫ్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్, పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి. దాన్నే మనము సీటు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్, ఆన్లైన్ ఫీజు పెట్టి 3 పనులు చేయాలి. ఒకటేం చేయాలి? సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి, ఫీజు పేమెంట్ చేయాలి. రెండోది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మూడోది మీరు ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా, విత్డ్రాలా ఏదో ఒకటి చేయవలసి ఉంది. మరి ఆల్రెడీ 12వ తారీఖు వస్తాయి కదా మీకు. 12వ తారీఖు వీళ్ళు టైం అయితే మెన్షన్ చేయాలి. దే డిడ్ంట్ మెన్షన్ ఎనీ టైం అనమాట. 12వ తారీఖు మరి ఆఫ్టర్నూన్ వస్తాయా, మార్నింగ్ వస్తాయా అనేది ఇంకా తెలీదు. పేమెంట్ ఆఫ్ ఇది లాస్ట్ డేటు వెన్స్డే 17వ తారీఖు 12:30 లోపు మీరు పేమెంటు చేయవలసి ఉంది. ఇక్కడ మరి పేమెంట్ చేయాలి. ఎండ్ డేట్ ఇది, స్టార్ట్ డేటు టైం అయితే ఇవ్వాల. వీళ్ళు భలే తెలివిగా వీళ్ళు చాలా మరి ఏ టైంలో రిలీజ్ చేస్తారో కానీ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్స్ టైం అయితే ఇవ్వాలి. ఈ బ్రోచర్లోకి వెళ్తే ఇమ్మీడియట్గా ఇదొక గ్రంథం. దీనిలో ఉన్న బిజినెస్ రూల్స్ ప్రకారం మనము సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలో చూడాలి. ఇక్కడ బిజినెస్ రూల్. సీటు వచ్చింది నంబర్ 1. ఇది నంబర్ 1 సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అమ్మ. రిజిస్ట్రేషన్ ఫీజు అందరు కట్టారు. సీట్ యాక్సెప్ట్ మీరు రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో సీటు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా 30,000 రూపాయలు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 30,000 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పిల్లలు 10,000 రూపాయలు అయితే కట్టాలి. ఎంత? 10,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ. రిమైనింగ్ అదర్స్ 30,000 రూపాయలు అయితే పేమెంట్ చేయాలి. మీకు సీటు మరి యాక్సెప్ట్ అవుతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కదా, మనం ఈ డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళాలి ప్రతి ఒక్కటి. ఏదో ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది. సీట్ అలాట్మెంట్ తర్వాత మనము మరి యాక్సెప్టెన్స్ ఫీజు 30,000 వీళ్ళు, మరి 10,000 ఏమో మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వీళ్ళు కట్టాలి, పేమెంట్ కట్టాలి. ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ హ్యాజ్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్. మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అది ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. ఆన్లైన్ సబ్మిషన్ విల్లింగ్నెస్. రెండోది మీరు చేయాల్సింది ఫ్లోటా, స్లైడా, ఫ్రీజా. ఈ సింపుల్, దీని డీటెయిల్స్ ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఇంకా తెలుసుకోకపోతే సపోజ్ మీరు 1 నుంచి 100 ఆప్షన్స్ పెట్టారు. 100 ఆప్షన్స్ పెట్టారు. మీకు 5th ఆప్షన్ 50 ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు పైన ఇంకా మంచి కాలేజీలు ఉన్నాయి. 50 ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంక ఈ వచ్చిన సీట్ నచ్చనప్పుడు మీరు ఫ్లోట్లోకి వెళ్ళాలి. సరే, మరి స్లైడ్లోకి వెళ్తారు. సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ఒక సీట్ వచ్చింది, ఎంటెక్ ఒక సీట్ వచ్చింది, దానిపైన ఎన్ఐటి వరంగల్లో ఇంకో సీట్ ఉంది. అప్పుడు నాకు ఎన్ఐటి వరంగల్లోనే కావాలంటే మీరు స్లైడ్లోకి వెళ్ళొచ్చు. లేదు, నాకు 50 ఆప్షన్ 1 నుంచి 100 వచ్చినాయి కదా, 50 ఆప్షన్ నచ్చింది సార్ అనుకుంటే మీరు ఫ్రీజ్లోకి వెళ్ళచ్చు. నాకు ఇట్లా ఎటువంటి ఆప్షన్ వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ సీట్స్, నేను వచ్చిన సీట్తో చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మీరు ఫ్రీజ్ పెట్టుకుని హ్యాపీగా ఫీజు పేమెంట్ చేసి 30,000 కట్టేసి ఎస్సీ ఎస్టీ పిల్లలు 10,000 కట్టి మీరు హ్యాపీగా ఆ టైంకి వెళ్తే మీరు వెయిట్ చేసి మీరు ఎంటెక్లో జాయిన్ అవ్వవచ్చు, ఈజీగా జాయిన్ అవ్వచ్చు. తర్వాత మరి ఫైనల్గా ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడింగ్ చేయాలమ్మా.
ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్, ఇది చాలా క్రూషియల్ పని. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా చూద్దాం. ఈ డాక్యుమెంట్లో ఏది లేకపోయినా కానీ వాళ్ళు మీకు సీటు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ని మీరు ప్రతి ఒక్కళ్ళు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఇది చాలా ఫ్లో టు ఫీజు ఏదో ఒకటి ఎవరో ఒకటి పెడతారు, పేమెంట్ కడతాం. అది చాలా ఈజీ పని. 30,000 వాళ్ళు కట్టాలి, 10,000 వీళ్ళు కట్టాలి. ఇది చాలా ఈజీ పని. కాబట్టి డాక్యుమెంట్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ నెంబర్ 1 డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. 10th క్లాస్ సర్టిఫికేట్ మీ అందరి దగ్గర 10th క్లాస్ ఆధార్ పెట్టమాకండమ్మా. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ప్రూఫ్ ఆఫ్ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ షీట్ ఉంటే సరిపోతుంది. మీరు కంగారు పడదు. ఆధారు, ప్యాన్ ఇవన్నీ ఏమి అవసరం 10th క్లాసు. రెండోది ఫోటో ఐడి ఆఫ్, మీకు ఆధార్ పెడితే సరిపోతుంది. ఫోటో ఐడి, ఆధార్ కానీ ప్యాన్ కానీ అదే. మూడోది మార్క్ షీట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ పెట్టాలి. ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్. నాలుగోది మార్క్ షీట్ ఆఫ్ బీటెక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. బీటెక్ సంబంధించిన 8 సెమిస్టర్ల మార్క్ లిస్టులు అన్నీ పెట్టాలి. ఏది కూడా ఆల్రెడీ ముందే వీటిని నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఏదో ఫోటో తీసి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందనుకో, దాన్ని టకాటక తీసుకుని ఒక స్కానర్ ఉపయోగించుకోండి. స్కానర్ ఉపయోగించి ఫోటో ఐడి, మార్కు లిస్టు, మరి 10th క్లాస్ అన్నీ ఒక స్కానర్, ఒక ప్రొఫెషనల్ విధంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రొఫెషనల్స్, మీ ఎంటెక్ స్టూడెంట్స్ కాబట్టి ఎవరికైనా పంపించేటప్పుడు మనం ఫోటో తీసి డైరెక్ట్గా వాట్సాప్లో పంపిస్తాం. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక స్కానర్ పెట్టి దాన్ని నీట్గా వాళ్ళు చూడంగానే ఇది నచ్చాలన్నమాట. చూడంగానే ఓకే, క్వరీ ఏమీ లేదు, బాగుండే సర్టిఫికేట్స్లు బాగుంటాయి. తర్వాత మీకు క్వరీస్ వస్తే మరి 1 or 2 days పట్టే అవకాశం ఉంటుంది. మరి సీటు కూడా క్యాన్సిల్ అయిపోయి నీట్గా స్కాన్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పుడే. తర్వాత డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. గేట్ స్కోర్ కార్డ్ అంటే మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ ఫైలు దీని పెద్ద స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అదేవిధంగా SC ST సర్టిఫికేట్ ఇవన్నీ కూడా నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఓబీసీ ఎన్సీలు అన్నీ చెప్తానే ఓబీసీ ఎన్సీలు మీరు April 2026 తర్వాత అయి ఉండాలి. లేకపోతే మీకు ఇది వ్యాలిడిటీ అయి ఉండాలి. ఈసారికి సపోజు ఈరోజు మనకు జూన్ కదా, సపోజ్ ఈ టైంకి మనకి 12వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. అంటే జూలై కానీ ఆగస్టు కానీ దాని మీద ఉండాలి. అది వ్యాలిడ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 2026 April 1 తర్వాత అయినా తీసుకోవాలా, లేకపోతే వ్యాలిడ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పోర్టల్లో క్యాండిడేట్ అనలిజిబుల్గా ఇది వ్యాలిడిటీ మీకు ఉండాలి. లేకపోతే మీకు సీటు క్యాన్సిల్ అయ్యే అవకాశం. విల్ బీ చార్జ్డ్ అండ్ పోర్టల్ బై వెరిఫైయింగ్ ఆఫీస్ ఇన్ కేస్ ఆఫ్ సీట్ ఆఫ్ ద క్యాండిడేట్ మే బీ క్యాన్సిల్డ్. అది 2 వ్యాలిడిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. SC ST సర్టిఫికేట్ నో ప్రాబ్లం. ఈ డీటెయిల్స్ మరి ఉంటేనే మీకు సీటు ఉంటుంది. మీకు సీటు రాగానే ఇవి మాత్రం రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కాన్ చేసి సర్టిఫికెట్, బీటెక్ ప్రొవిజనల్ డిగ్రీ, బీటెక్ అన్ని సెమిస్టర్ సర్టిఫికెట్స్ 8 సెమిస్టర్లు ఉంటాయి, 8 సెమిస్టర్ల సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ 10 ఇవన్నీ స్కాన్ చేసి మీరు రెడీగా పెట్టుకుని మరి ఎటువంటి క్వెరీ రాకుండా చూసుకోండి. All the best students. This is me Ravi Kumar signing out. Thank you. Bye.